వస్తాను. రామ్మ సీతమ్మారా, అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుంది. అబ్బాయికి ఏం పేరు పెట్టారు పిన్ని గారు? రవికుమార్. మంచి పేరు కదరా నాన్న. రవి ఇటు నాన్న, ఇటు చూడమ్మా. ఒకసారి ఒకసారి వచ్చావా సీత? పెందలాడే రమ్మంటే ఇప్పుడా వచ్చేది. ఎవరమ్మా ఆవిడ? మీ అమ్మాయితో అంత కలుపు కొలుతనంగా ఉంది. సీతమ్మ గారని మన ప్రెసిడెంట్ గారి భార్య. ఆయన తగ్గ ఇల్లాలు. ఇల్లాలు ఇటుక రాయి. మంచి మనుషులు మురిసిపోతున్నావు గాని ఇలా పిల్లవాడిని ఎవరి చేతికి పడితే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. గుడ్రాలు ముద్దు పెట్టుకుంటే బిడ్డలు కాస్త గడ్డలై ఊరుకుంటారు. వెళ్ళి కాస్త దృష్టించు. చాలేవమ్మా, మహా చెప్పొచ్చావు. ఇది నాలుక తాటి పట్టే. ఎవరికి తాటి పట్టా తర్వాత నీకే అర్థం అవుతుంది. ఏమమ్మా ఇవాళ ఏమైనా వాయిదా ఇవ్వడం ఉందా లేదా? మేము ఇంకా బోర్డు నెలకెళ్ళాలి పేరంటారు. ఇదిగో ఇచ్చేస్తున్నాను భద్రమ్మ గారు. ముందు ఆయన మా చేతికి ఇవ్వాలని. అవ్వా అవ్వా, ముందు ఆయన పిల్లా పీచు లేని వాళ్ళకి ఇచ్చుకుంటారా? నిశ్చేపల్లా పిల్లలు ఉన్నవారి ఇలాంటి పొరపాటు పని మరెప్పుడు చేయకు భద్రమ్మ గారు. సీత సీత, ఏమిటిలా చీకట్లో కూర్చున్నావు? లే సీత, సీత ఏడుస్తున్నావా? సీత, సీత. లక్ష్మి నాకంతా చెప్తే చచ్చా ఈ మాత్రానికి బాధపడితేలా? విశ్వరూపం గారికి, వారి భార్య గారికి మనల్ని ఆడిపోసుకోవటం తప్ప వేరే పని లేదు. అసూయలతో కక్షలతో కుళ్ళిపోతున్న నీచులు వాళ్ళు. వాళ్ళ మాటలు కూడా లెక్క చేస్తే అది కాదండి, నాకు సంతానం లేకపోబట్టే కదా ఆవిడ ఆ మాట అనగలిగింది. నేను జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ ఏ ద్రోహము చేయలేదు. మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి పూజించాను. ఇంకా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. సీత, ఇప్పుడంటే అన్న ఇంకెప్పుడు పిల్లలు లేరు ననుకో. వేణు నీ బిడ్డ కాదు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంట. 3 ఏళ్ల పసివాణ్ణి చేరా తల్లి ప్రేమ కొరత లేకుండా చేశావు. కంటికి రెప్పలా చూచి పెద్దవాణ్ణి చేశావు. అంతలోనే మర్చిపోయావా? లేదండి, వేణు ఎప్పటికీ నా కొడుకే. సీత, సీత, ఇదిగో వేణు రాసి ఉత్తరం. వేణు రాశారా? ఎప్పుడొచ్చింది? ప్రొద్దునొచ్చింది. ఆఫీస్ గొడవల్లో ఎవడే మర్చిపోయాను. కోపడకండి, చదవండి. చిరంజీవి వేణుకు మీ వదిన హృదయపూర్వకంగా ఆశీర్వదించి వ్రాయినది. నీవు వ్రాసిన ఉత్తరం చూచి చెప్పలేని ఆనందం అనుభవించాను. నిన్ను చూచి ఎన్నాళ్ళు అయినందున నా మనసు ఎంతో బాధపడుతూ ఉంది. కంటికి దూరమైన కొడుకు గురించి కన్న తల్లి ఎంత తప్పించిపోతుందో నాకు ఈనాడు అర్థమవుతూ ఉంది. కానీ నువ్వక్కడ కష్టపడి పెద్ద చదువు చదువుతున్నావనే ఆనందమే నన్ను అన్నిటినీ మరిపిస్తూ ఉంది. పరీక్షలు చక్కగా వ్రాసి జయం పొంది వస్తావని ఆశిస్తున్నాను. నీ రాక కోసం మీ వదిన 1000 కళ్ళతో ఎదురు చూస్తుందని మాత్రం మర్చిపోకు. ఇట్లు మీ వదిన సీత. వదిన, నిన్ను మర్చిపోగలను. తల్లిదండ్రులు లేని అభాగ్యుని చేరదీసి కన్న తల్లి కంటే ఎక్కువగా తల్లి ప్రేమను అందించిన అమృతమూర్తి. నాకు ఈ జన్మలో మీరిద్దరి ఆరాధ్య దైవాలు. పరీక్షలు అవగానే వెంటనే వచ్చేస్తాను వదిన, వెంటనే వస్తాను. ఏరా, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? విమలం చూడడానికి నేను వెళ్ళాను రా. వాళ్ళ మేజర్ మావ ఎముళ్ళ కత్తుకుని కూర్చున్నాడు. ఇక లాభం లేదని బోరు కొట్టి సినిమాకి వెళ్ళాను.
ఆ సినిమాలో హీరోయిన్ ఉంది. గౌరవమేరా పరీక్షలు దగ్గరకు వస్తుంటే సినిమాకి వెళ్ళాడు. ఒరే పరీక్షలు అయితే మాటి మాటికి వస్తాయి కానీ హీరోయిన్లు వస్తారట్రా. అవునులే, ఇంటి దగ్గర నుంచి డబ్బుకొచ్చావుగా, అది అయిపోయేదాకా ఇలా ఊరేగుతావు అన్నమాట. కోప్పడకరా, రాత్రంతా కూర్చొని కష్టపడి చెమటొట్టి చదువుతానుగా. కానీ పుస్తకాలు తీసుకురా. ఏమిటి అది? జియాలజీయా? పాపాత్ముడు కూడా అవుతారు అబ్బా ఈ సబ్జెక్టు. Friends, Romans, countrymen, lend me your ears. I come to bury Caesar. ఎలా టీ అనగా ఉన్నా? అక్కర్లేదు, కాస్త మెల్లగా చదువు. అలాగేరా. The evil that men do lives after than the good is. ఒరే వజ్రం, వదినా వదినా, వేణు వేణు వదినా వదినా. వేణు పెద్దవాడమైనా ఇంకా చిన్నతనం అల్లరి పోలేదన్నమాట. వదినా, నీ దగ్గర అల్లరి చేయకపోతే ఇంకో దగ్గర చేస్తాను. వేణు ఏమిటి ఇలా చిక్కిపోయా? చిక్కిపోయానా? అయితే నేను విన్న మాట నిజమే. ఏమిటి? తల్లి కంటికి కొడుకు ఎప్పుడు చిక్కినట్టే కనిపిస్తాయట అన్నట్టు. వదినా ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎందుకు? అబ్బా ప్లీజ్ ఒక్కసారి. సరే. వదినా, వేణు నీకోసమే తెచ్చాను వదినా. నాలాగే ఈ గాజులు కూడా నీ చేతుల్లో పెడితే రాణిస్తాయని. వేణు నేనెంత అదృష్టవంతురాలి. వదినా, అన్నయ్య ఏడి? ఏదో పని ఉందని చెల్లూరు వెళ్ళారు. సాయంత్రానికి వచ్చేస్తారులే. అన్నట్టు నీ పరీక్షలు ఎలా రాసావు? ఫస్ట్ క్లాస్ గా రాశాను. రోజు పరీక్షకి వెళ్ళేటప్పుడు నా ఇష్టదేవతని ఇలా ప్రార్థించేవాడిని.